టీడీపీలో బీసీలకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ జాతీయ కార్యదర్శి బేదా రవిచంద్ర అన్నారు. మాగుంట్ లేఅవుట్లో బేదా రవిచంద్రను బీసీ నేతలు కలిసిన సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. 99 నుంచే బీసీలకు టీడీపీలో ప్రాధాన్యత ఇస్తున్నామని, వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని టికెట్లు ఇచ్చిందని, అనేక మంది ఓడుతున్నారు, అనేక మంది గెలుస్తున్నారని, బీసీల ప్రాధాన్యత ఎక్కడా తగ్గకుండా అన్ని పార్టీలు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు సంపత్రాజు మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీయే కాదు, మిగిలిన పార్టీలు ఎవరు బీసీలకు ఎక్కువ ఇస్తే ఆ పార్టీకి బీసీల మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, బీసీ నేతలు తదితరులు హాజరయ్యారు. నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఎక్కువ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఒక్కరిని కూడా ప్రకటించలే. కాబట్టి అసలు ప్రకటిస్తారా లేదా? తెలుగుదేశం పుట్టిందే బీసీల కోసం పుట్టిన ఒక్క గౌడికే ఇచ్చారు, సత్యప్రసాద్ గారు. ఇంకా ఆయన కన్ఫర్మ్ కాలేదని అంటున్నారు. ఆయన నేను మాట్లాడాం, ఆయన అడుగుతున్నారు ఆఖరికి కందుకూరు, కానీ ఆ కందుకూరు ఇప్పటిదాకా క్లారిటీ లేదు. దాని మీద రవణ చెప్పనే అబ్బా, రవణ చెప్పనే. రవణకు తెలియదు ఏం లేదు ఇక్కడ పార్టీలో హీరోలు. రవణకు తెలియదు ఏం లేదు. రవణ చెప్పి చేసిన పోరాటాలలో అప్పుడే రాజకీయాల్లో అడుగుతున్నట్టు నేను అనేక సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో చూసాం. మనకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారని. దాంట్లో 94 నుంచి 98 దాకా అనేక ప్రయత్నాలు చేశాక మొట్టమొదటిసారి 72 తర్వాత 99 ఎన్నికల్లో వెంకటగిరి సీటు పోటీ చేయమని అవకాశం ఇచ్చింది తెలుగుదేశం. ఎన్నికల్లో శారద గారు ఓడిపోయినా తిరిగి మళ్ళీ 2004, 2009, 14 ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించారు. 2019 ఎన్నికల బీసీలకు స్థానాలు కేటాయించడం లేదని మీరు కొంత ఆందోళనగా, ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి, దాదాపు 99 నుంచి మళ్ళీ బీసీలు ఏదో ఒక పార్టీలో గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు, ప్రాతినిధ్యం ఉంది మన కులాలకి, ఎందుకు బీసీలకి ఈసారి స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది, తెలుగుదేశం పార్టీ ఏంటి అనేటువంటిది మీరు అందరూ కలిసి రావడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే బీసీలని విస్మరించేటువంటి ఆలోచన కాదు, పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా ఉండదు. మన జిల్లా, ఉమ్మడి జిల్లా పరిస్థితులు కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే గడిచిన సంవత్సరం రోజులుగా నేను రాయలసీమ జిల్లాల బాధ్యతల్లో ఉన్నాను. ఈరోజు జరగనున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి సీట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో దాదాపు 4 రోజుల నుంచి అడుగుతా ఉన్నారు అన్ని పార్టీలు ప్రకటించమని. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఒక 2 ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించలేదు ఇంకా. కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే దానిలో పేర్లలో ఎక్కువ శాతం బీసీలు ఉండాలని చెప్పేసి, ఏంటంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అందరూ అడగడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని పార్టీలు అధినేతలు అందరూ పాల్గొన్నారు, పార్టీ పెద్దలందరూ పాల్గొని వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీట్లు ఇస్తుందో దానికంటే ఒక సీట్ ఎక్కువైనా మేము సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. కాబట్టి ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ 2-3 రోజులు ప్రకటిస్తుందో దాదాపు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదైతే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది. రవిచంద్ర గారు కూడా అదే చెప్పారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, తర్వాత విద్యార్థులు, ఈ విధంగా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ సంఘాల నేతలు అందరూ కూడా నేరుగా వచ్చి అడుగుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, పార్టీ ఈసారి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, నా మాటగా తీసుకోండి, నేను అధిష్టానం కూడా చెప్తా అని చెప్పి జరిగారు. కాబట్టి రవిచంద్ర గారు ఏదైతే చెప్పారో దాన్ని సానుకూలంగా మేమందరం కూడా తీసుకుంటున్నాం. రవిచంద్ర గారు కూడా గట్టిగా ఒత్తిడి బాబు గారి మీద తీసుకొచ్చి ఎక్కువ సీట్లు కేటాయిస్తాడని, అదేవిధంగా ఈ జిల్లాలో ఒక 2 బీసీ సీట్లు ఇప్పిస్తా అని చెప్పి రవిచంద్ర గారు కూడా చెప్పారు. కాబట్టి మేము ఆశిస్తూ ఈరోజు వెళ్తున్నాం. కాని పక్షంలో మా కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది. కానీ ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కువ సీట్లు ఇస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తూ,